మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి గ్రహస్థితి గొప్పగా లేదు, కానీ మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొంత ద్వితీయార్థంలో కొంత సంతృప్తికరమైన ఫలితాలైతే పొందుతారు. ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు ఉండటం సంతోషాన్ని ఇస్తుంది. గతంలో కంటే ఉత్సాహపూరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసమే మీకు బలం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారికి సాటి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దాదాపుగా 30-35% అదృష్టయోగము, మిగతా 65% గ్రహబలం అనేటువంటిది అస్సలు లేకుండా వల్ల కష్టే ఫలి అన్న విధంగా ఫలితాలు ఉంటాయి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరము నవగ్రహ ప్రదక్షిణములు చేయటం, నవగ్రహ దేవతారాధన చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చెయ్యండి.